కూడా మనం చూడొచ్చు. 4:46 PM March 6. సో మొత్తం మీద సాయంత్రం 4:46 సమయంలో ఈ ట్వీట్ని అఫీషియల్గా ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ట్వీట్ని చేశారు. దాంట్లో చాలా క్లియర్గా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ మొత్తానికైతే అలీ ఖమేనీకి సంబంధించిన ఒక బంకర్ని టార్గెట్ చేశాము. అలాగే ఆ రెజిమ్ లీడర్షిప్కి సంబంధించిన కాంపౌండ్లో ఎస్పెషల్లీ తెహరాన్లో మేము టార్గెట్ చేసి ఆ దాడుల్ని చేసామంటూ కొన్ని ఇమేజెస్ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. అలాగే కొన్ని అఫీషియల్గా వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఎప్పటికప్పుడు వార్కి సంబంధించి అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సిట్యువేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాలు ఏంటనేది ఎవరైతే గల్ఫ్ దేశాల్లో అలాగే ఇటు ఇజ్రాయెల్లో కానీ ఈ కంట్రీస్లో ఉన్న ఆర్టీవీకి సంబంధించిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రియల్ టైమ్ సిట్యుయేషన్స్ని కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ రాజధాని తెహరాన్ పైన బాంబుల వర్షం కురిసింది. 50 యుద్ధ విమానాలతో అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఇటు మిలిటరీ ఇంటెలిజెన్స్ అలాగే మొసాద్ సహకారంతో స్పెషల్ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కోసం నిర్మించిన ఒక స్పెషల్ అండర్ గ్రౌండ్ బంకర్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. B-2 బాంబర్స్తో పాటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన విజువల్స్ని ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోస్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఆయన ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఫేజ్ ఈసారి ఈ క్యాంపెయిన్లో నెక్స్ట్ జరగబోయే దాడుల్లో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు 50 ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఇటు తెహరాన్ పైన ఇవాళ ఉదయం జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ని ప్రస్తుతానికి ఇటు ఆ విజువల్స్ని రిలీజ్ చేస్తూ ఇటు అయతుల్లా ఖమేనీకి సంబంధించి ఆయన కోసం కట్టిన ఒక బంకర్ని బస్ చేశాం, ఆ బంకర్ని హిట్ చేశామంటూ దానికి సంబంధించిన వీడియోస్ని అయితే మొత్తానికైతే ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రిలీజ్ చేసింది. మరో పక్కన ఇటు ఇరాన్కి సంబంధించిన పోర్ట్ బందర్ అబ్బాస్ అనే ఈ గల్ఫ్ కోస్ట్లో ఉన్న ఈ పోర్ట్ని కూడా టార్గెట్ చేస్తూ మ్యాసివ్ ఎక్స్ప్లోషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు ఇజ్రాయలీ మిలిటరీ కామ్ అనే ఏరియాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ ఏరియాని వదిలి వెళ్ళండి, ఇవాక్యుయేట్ చేయండి అంటూ మొత్తానికైతే వాళ్ళందరికీ కూడా ఒక ఇవాక్యుయేషన్ ఆర్డర్ని రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కామ్ అనే ఏరియా ఇరాన్కి సంబంధించిన ఆ ఏరియాలో ఎవరు ఉండొద్దని, అంటే అక్కడ భీకర దాడులు జరగబోతున్నాయా మొత్తంగా. ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇటు మినాబ్ అనే సిటీలో దాదాపు ఒక స్కూల్ బిల్డింగ్లో గర్ల్స్ స్కూల్ బిల్డింగ్ దాన్ని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే ఒక మిసైల్ లాంచ్ అయింది. ఆ స్కూల్ బిల్డింగ్ కూలిపోవడంతో ప్రస్తుతానికి 175 మంది ఆ స్కూల్ బిల్డింగ్లో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. మరొక పక్కన ఇటు అమెరికన్ నేవీకి సంబంధించిన ఒక సబ్మెరీన్ ఇటు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఇరాన్కి సంబంధించిన వార్షిప్ ఐరిస్ దేనా ఇటు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరాల్లో ఉన్నప్పుడు దాన్ని ఇటు అమెరికాకు సంబంధించిన నేవీ సబ్మెరీన్తో మొత్తానికైతే ఒక టార్పెడోని యూజ్ చేసి దాన్ని కూల్చేశారు. ఈ ఘటనలో మొత్తంగా ఇటు 87 మంది మృతి చెందారు ఇరాన్కు సంబంధించిన పౌరులు, ఇరాన్కు సంబంధించిన నేవీ ఆఫీసర్స్, ఇరాన్ నేవీ సోల్జర్స్ 87 మంది చనిపోయారు. ఒక్కసారి మరొక పక్కన ఇటు కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్ కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్
కువైట్కి సంబంధించిన ముబారక్ అల్ కబీర్ పోర్ట్ అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక కమర్షియల్ ట్యాంకర్ని ఇటు పోర్ట్ సైడ్ నుంచి వస్తున్న సమయంలో దాన్ని కూడా ఇటు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ అగ్రెసివ్గా తాను ఇంతకుముందు ఏదైతే మిసైల్స్ని లాంచ్ చేసిందో, ఇంతకుముందు ఏదైతే టార్గెట్స్ని ప్లాన్ చేసిందో, టార్గెట్స్ పైన మిసైల్స్ని ప్రయోగించిందో ఆ టార్గెట్ రేంజ్ని కొంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా కువైట్కి సంబంధించిన ముబారక్ అల్ కబీర్ అనే పోర్ట్ని, ఓడరేవుని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చాలా యాక్టివ్గా అమెరికాకు సంబంధించిన ఇంటర్సెప్టర్ రాడార్స్ ఏవైతే ఉంటాయో, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే జార్డన్ దీనికి సంబంధించి ఒక్కసారి ఆ ప్లేసెస్లో కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు తెహరాన్ మీద ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఫోర్సెస్ 50 జెట్ ఫైటర్స్తో చేసిన దాడులకు సంబంధించిన ఇమేజెస్ని మనం చూస్తున్నాం. తెహరాన్కి సంబంధించిన దాడులపై ఇటు ఇరాన్ మీద దాడులు ఏవైతే ఇజ్రాయెల్ 50 ఫైటర్ జెట్స్ చేసిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. కంటిన్యూస్ బాంబింగ్స్ మనం చూడొచ్చు. ఎంత ఎత్తుకి ఆ బాంబ్ పేలిన తర్వాత ఆ బిల్డింగ్లకు సంబంధించిన శిథిలాలు ఎంత హైట్కి లేస్తున్నాయో. మన బ్యాక్గ్రౌండ్లో మనం చూడొచ్చు ఇంకొక బాంబ్. మొత్తంగా అయితే ఇటు తెహరాన్ సిటీని టార్గెట్ చేస్తూ 50 ఫైటర్ జెట్లు, ఇటు అమెరికాకు సంబంధించిన B-2 స్టెల్త్ బాంబర్స్, ఇలాంటి ఫైటర్ జెట్స్ని యూజ్ చేసి తెహరాన్ని టార్గెట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇటు అయతుల్లా ఖమేనీకి సంబంధించిన ఆయన కోసం కట్టిన ఒక బంకర్ని కూడా ఈ దాడుల్లో ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ ఈ వీడియోని రిలీజ్ చేశాయి. ఈ వీడియోస్లో మనం చూస్తున్నాం లేటెస్ట్గా జరిగిన అటాక్స్ ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి ఆ మంటలు. మనము ఆ విజువల్లో చూడొచ్చు. గాల్లో ఆ బిల్డింగ్లకు సంబంధించిన శిథిలాలు ఎగిరి పడిపోతున్నాయి. ఇటు అమెరికాకు సంబంధించిన 9/11 అటాక్కి సిమిలర్గా ఉన్నాయి ఈ దాడులు. ఒక్కసారిగా అంత ఎత్తుకి దాదాపు ఒక 50 ఫ్లోర్లు 100 ఫ్లోర్లు ఎత్తుకి ఎగిసిపడుతున్నాయి ఆ మంటలు. దట్టమైన పొగతో కూడా ఇటు తెహరాన్ నిండిపోయింది. ఇటు ఇరాన్కి సంబంధించిన కామ్ అనే ప్రాంతంలో కూడా ఎవరు ఉండకూడదంటూ ఇజ్రాయెల్ ఇవాక్యుయేషన్ ఆర్డర్స్ని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ కామ్ అనే ఏరియాని కూడా పూర్తిగా ధ్వంసం చేసే ఆలోచనలో ఇటు ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్కన ఇటు ప్రెసిడెంట్